ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ శ్రీల కీర్తనానంద భక్తిపా శ్రీల ప్రభుపాది. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 25వ అధ్యాయంలో దేవాహుతికి భగవానుడు కపిల భగవానుడు తెలియజేస్తున్నాడు భక్తి యోగ మహిమ గురించి. నా భయం వల్లే దేవతలందరూ కూడా తన సమానంగా వర్షాలు కురిపిస్తున్నాడు ఇంద్రుడు. సూర్యుడు సమయానికి ఉదయిస్తున్నాడు, వర్షం సమయానికి కురుస్తుంది, గాలి సమయానికి ఇస్తున్నాడు. వరుణదేవుడు వర్షం కురుస్తున్నాడు, వాయుదేవుడు గాలి ఇస్తున్నాడు. అట్లాగే సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. ఈ విధంగా దేవతలందరూ నా భయం చేత వాళ్ళు నియమంగా పాటిస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలని, వాళ్ళ ధర్మాలని, వాళ్ళ వృత్తిని అని చెప్తున్నాడు భగవంతుడు. కానీ మనకు భయం లేకపోవటం వల్ల మనము భక్తి చేయాల్సిన విషయాన్ని మర్చిపోయి మన ఇంద్రియ భోగాల్లో చిక్కుకుపోయి మనకు ఆనందం కోసం పనిచేస్తున్నాం. అందుకనే దేవతలు కూడా భయపెడుతున్నారు కానీ మనం భయపెడతలా. కానీ మనం భక్తియుక్త సేవ చేయాలని ఈ శ్లోకంలో భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఒక శ్లోకం చూద్దాం. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః క్షేమాయ పాదమూలం మే ప్రవిశ్యంత్యా కుతో భయం. జ్ఞాన వైరాగ్యయుక్తములై తమ నిత్యలాభం కొరకు భక్తియుక్త సేవని నెలకొని యోగులు నా పాద పద్మాశ్రయాన్ని పొందుదురు. నేను దేవదేవుడైనందున ఆ విధంగా నాకు నిర్భయంగా భగవద్రాజ్యమును ప్రవేశింప యోగులగుచున్నారు. జ్ఞానంతో కూడి వైరాగ్యంతో కూడి ఇక్కడున్న వస్తువులన్నిటి మీద వైరాగ్యంతో కూడి ఆయన పాదపద్మాలు సేవ చేస్తూ భక్తి యొక్క సేవ చేసే భక్తులకి నా భగవద్రాజ్యాన్ని నేను తీసుకుని వెళ్తాను. వాళ్ళు జ్ఞానంతో వైరాగ్యంతో ఆయన పాదపద్మ సేవ చేస్తూ ఆయన కోసం చేసే వ్యక్తులకు ఆయనే స్వయంగా ఆయన రాజ్యానికి తీసుకెళ్తారని స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ. మనం కూడా భక్తి మార్గంలో ఉంటే మనం హాయిగా భయం లేకుండా శాంతంగా భగవంతుని చేరతాము. జ్ఞానము వైరాగ్యం నేర్చుకోవాలి. భగవంతుడి గురించి తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది, అప్పుడు మనకి వైరాగ్యం వస్తుంది. భౌతిక వస్తువుల మీద, భౌతిక ప్రకృతి మీద, అన్నిటి మీద. హరే కృష్ణ. జై శ్రీమద్ భాగవత మహాపురాణానికి జై. అందరూ మన